కెసాండ్రా కెసాండ్రా అని ఒక జర్మన్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న ఫిబ్రవరి 6 గురువారం నుంచి 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నుంచి 50 నిమిషాల మధ్యన ఉంది. మొత్తం చూడడానికి 5 గంటలు పట్టింది. అంటే చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ రాసిన సినాప్సిస్, ఆ ట్రైలర్ చూస్తే నెట్ఫ్లిక్స్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సైన్స్ ఫిక్షన్, రోబోట్స్ లాగా అనిపించింది. సో అందుకు చూశాను. అంటే ఇంతకుముందు ఇలాంటి చూస్తున్నప్పుడు అర్థమైంది. ఇంతకుముందు మనకి హాలీవుడ్లో వచ్చింది విల్ స్మిత్ ఐ రోబో అనేసి. అంటే రోబోట్స్ మన మాట వినకుండా సొంతంగా ఏఐతో పనిచేస్తే ఎలా ఉంటుందని అప్పుడు చూసాము. అలాంటి కాన్సెప్ట్ మనం రజనీకాంత్ శంకర్ది రోబో చూసాము, రోబో 2.0 చూసాము. సో ఇది కూడా అలాంటిదే, కొంచెం వేరు. జర్మన్ భాషలో ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, లేదా ఇంగ్లీష్లో కూడా ఉంది. బట్ ఒరిజినల్ జర్మనీలో చూసాను నేను 6 ఎపిసోడ్లు. సో స్టార్టింగ్లో అంటే మొత్తం 6 ఎపిసోడ్లు ఒకే ఇంట్లో జరుగుతుంది అనమాట. ఎక్కడో అవుట్స్కర్ట్స్లో జరుగుతున్నట్టు చూపించారు. ఫస్ట్ ఎపిసోడ్లో ఓపెనింగ్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇక కంటిన్యూ చేశాను. 1-2 ఎపిసోడ్లు చూశాక టెన్షన్ బాగా బిల్డ్ చేశారు. అసలు సైన్స్ ఫిక్షన్ చూస్తున్నానా, హారర్ చూస్తున్నానా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ ఎప్పుడైతే ఇది ఆ రోబో ఎందుకు అలా చేస్తుంది, ఆ రోబో ఎలా తయారు చేశారు అనే దానికి కొత్తగా తీసుకున్నారు లాజిక్. బట్ ఆ లాజిక్ అంత కన్విన్సింగ్ అనిపించదు. కొంచెము ఏమంటారు, అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. బట్ ఇట్స్ ఓకే, ఆ లాజిక్ ఒకటి పక్కన పెట్టేస్తే. బట్ ఆ టెన్షన్ మాత్రం బాగా బిల్డ్ చేశారు. అంత క్లైమాక్స్ కూడా కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఉండింటే బాగుండు. అంత కన్విన్సింగ్ అనిపించలేదు క్లైమాక్స్ కూడా నాకు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే టెన్షన్ అయితే బాగా బిల్డ్ చేసింది, ఒక హారర్ మూవీ లాగా. ఇక వచ్చేసి ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే ఫ్యామిలీస్తో కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం న్యూడ్ సీన్స్ ఉన్నాయి. న్యూడ్ అంటే మగవాళ్ళవి ఉన్నాయి, బ్యాక్ సైడ్ చూపిస్తారు, అలా లవ్ మేకింగ్ సీన్స్ లాంటివి 1-2 చోట్ల ఉన్నాయి. సో అవి లేకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో. కొద్దిగా సైన్స్ ఫిక్షన్గా రోబోట్స్ కాబట్టి అందరు కలిసి చూడొచ్చు ఫ్యామిలీతో. యాక్చువల్గా ఆ సీన్లు తీసేసింది, అవసరం లేదు. యాక్చువల్లీ అనవసరంగా పెట్టారనిపించింది. మళ్ళీ జర్మనీలో అవన్నీ కామన్ ఏమో తెలియదు కానీ, బట్ మన ఇండియాలో మనం చూడలేమో. వాళ్ళు రేటింగ్ కూడా 16+ ఇచ్చారు. 16+ కాదు, ఇది 18+ ఇది. సో 18+ వాళ్ళు చూడొచ్చు. బట్ ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే అలాంటివి చూసాం మనము, ఐ రోబో అండ్ మన రోబో చూసాం కాబట్టి అవసరం లేదు. బట్ ఏమంటే కొద్దిగా 1970లో జరుగుతున్న కథ ప్లస్ 2024లో జరుగుతున్నట్టు కథ, ఒక 50 ఏళ్ళ డిఫరెన్స్లో వెనక్కి ముందుకు చూపించారు. ఆ టెక్నాలజీ అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అది సాధ్యమా అంటే ఏమో మరో 50 ఏళ్ళ తర్వాత సాధ్యం కావచ్చేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టెక్నాలజీ నమ్మబుల్గా లేదు. ప్లస్ ఆ రోబో చేసే పనులు కూడా అంత నమ్మబుల్గా అనిపించదు, కొంచెం అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. ఓకే, బట్ జర్మనీ వాళ్ళది కదా, ఎలా ఉంటుందని చూశాను. అంత మెయిన్గా ఒక హస్బెండ్, భార్య, 2 పిల్లలు, 4 క్యారెక్టర్తో నడిచింది. ప్లస్ ఈ రోబో క్యారెక్టర్, 5 క్యారెక్టర్లే సినిమా అంతా ఒక ఇంట్లో. ప్లస్ కొద్దిగా గే సీన్స్ కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ వాచ్ అయితే కాదు, ఇండివిజువల్గానే చూడాలి, లేదా అడల్ట్స్ జంటగా చూడాలి, ఫ్రెండ్స్తో చూడాలి. అంతేగాని ఫ్యామిలీ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో కలిసి కూర్చొని చూస్తే అక్కడక్కడ ఇబ్బంది పడతాం. ఓకే అంటాను. రేటింగ్ వచ్చి 2/5. నెట్ఫ్లిక్స్లో ఉంది కెసాండ్రా అనేసి. 6 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంది. 5-6 గంటలు పడుతుంది చూడడానికి. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండి, కొద్దిగా హారర్ లాగా అనిపించి, కొద్దిగా టెన్షను, అలాంటి థ్రిల్ కావాలంటే లుక్ వేయచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. ఓకే, బాయ్.